సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏదున్నా ఓపెన్ గా మాట్లాడిస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే. స్టేజ్ పైకి ఎక్కాడంటే తన చమత్కారంతో సభనంతా నవ్విస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ ఈవెంట్ లో పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాడు. ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి. వాడెవడో ఎర్రచందనం దొంగ, వాడు హీరో అంటూ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ని ఉద్దేశించి అన్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కావాలని అన్న వ్యాఖ్యలు కావని, ప్రస్తుత సినిమాల్లో కథలు ఏ విధంగా మారిపోయాయో చెప్పే విధానంలో కేవలం ఆ పాత్ర గురించి మాట్లాడారని అర్థమవుతోంది. ఆ సమయంలో పుష్ప 2 మానియా నడుస్తుండటంతో ఆయన వ్యాఖ్యలను పలువురు సీరియస్ గా తీసుకున్నారు. బన్నీని రాజేంద్ర ప్రసాద్ అవమానించారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గొడవ నడుస్తూనే ఉండగా తాజాగా మరోసారి రాజేంద్ర ప్రసాద్ తానన్న వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టి పూర్తి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు ఆయనను ఇష్యూపై అడిగారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఇటీవల అల్లు అర్జున్తో తాను కూర్చున్నప్పుడు ఇదే అంశంపై మాట్లాడనన్నారు. అది ఎవరికో నెగిటివ్ గా అర్థమైందని బన్నీతో అన్నట్లు రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై కూడా మాట్లాడారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా తయారైందంటే మనం ఒకటి చెప్తాం, వాళ్ళు ఇంకోటి రాస్తున్నారు. ప్రతిదాన్ని నెగిటివ్ యాంగిల్లోనే చూస్తున్నారు. నాకు తెలిసిన వ్యక్తిని గట్టిగా పట్టుకొని నిలదీశాను. ఏం రాసావంటే అలా టైటిల్ పెట్టకపోతే ఎవరు చూడడం లేదు అన్నారు. వేరే వాళ్ళు చూడడం కోసం టైటిల్ నెగిటివ్ గా పెడుతున్నారు. ఏముండదు, నేనెప్పుడు కూడా ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడాలనుకునే మనిషిని కాదు. నేను కేవలం పాత్రల గురించి మాత్రమే చెప్పానని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.